క్యాథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న 88 ఏళ్ల పోప్ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ 38 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా నిన్న ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఈ ఉదయం ఆయన మృతి విషయాన్ని వాటికన్ వర్గాలు ధృవీకరించాయి. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోపుగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావించేవారు. తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎన్నుకోనుంది.